ప్రెగ్నెంట్ లేడీస్ ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ థర్డ్ మంత్ లో ఎన్టీ స్కాన్ కంపల్సరీ చేయించుకోవాలి డాక్టర్, అసలు ఎన్టీ స్కాన్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. నేను మీ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ ఫీటల్ మెడిసిన్, అద్వైత ఫీటల్ మెడిసిన్ సెంటర్, విజయవాడ. ఈ ఎన్టీ స్కాన్ అనేది మనం యూజువల్గా 12 to 14 వీక్స్ మధ్యలో చేయించుకోవాలి. ఎన్టీ స్కాన్లో మనం మెయిన్గా మనం చూసేది న్యూక్లియర్ ట్రాన్స్లూసెన్సీ మెజర్మెంట్. వాట్ ఈజ్ న్యూక్లియర్ ట్రాన్స్లూసెన్సీ అంటే నార్మల్గా అన్ని బేబీస్కి సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది నెక్లో బ్యాక్ సైడ్ ఉంటుంది. దీన్ని న్యూక్లియర్ ట్రాన్స్లూసెన్సీ అంటాం. ఇది అప్ టు 3 mm వరకు మెజర్మెంట్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ నార్మల్. మోర్ దెన్ 3 mm కనుక న్యూక్లియర్ ట్రాన్స్లూసెన్సీ మెజర్మెంట్ ఉన్నప్పుడు బేబీకి ఏమన్నా అండర్లైన్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనితో పాటు మనం బేబీకి నేసల్ బోన్ ఫామ్ అయిందా లేదా, ప్రధానమైన అవయవ లోపాలు ఉన్నాయా లేదా, గర్భసంచి ముఖద్వారం లెంత్ అంటే సర్వైకల్ లెంత్ అంటాం, అది ఎంత మెజర్మెంట్ ఉంది, మా యొక్క లొకేషన్ ఎలా ఉందో కూడా ఈ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఎన్టీ స్కాన్ తో పాటు డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా అప్ టు మనం 90% వరకు కూడా బేబీకి డౌన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని కూడా డిటెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీ మనం థర్డ్ మంత్ లో ఎన్టీ స్కాన్ చేయించుకొని దాంతోపాటు డబుల్ మార్కర్ చేయించుకోవడం ద్వారా బేబీకి డౌన్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఉందా లేదా అనేది అప్ టు మనం 90% తెలుసుకోవచ్చు.